ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కూటమి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ స్థాయిలో దాదాపు 30 సీట్లు ఆ రేంజ్ లో కొట్టిన పార్టీ ఎట్ అ టైం అంత ఘోరమైన వైఫల్యం ఇప్పుడు చెందింది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ తీసుకోవడమా, లేక ఇది సింగిల్ గా వెళ్ళలేకపోవడమా? కారణాలు ఏమై ఉంటాయి? చూడండి, మహావికాస్ అఘాడి ఏదైతే ఉందో మహావికాస్ అఘాడి వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తామని అత్యుత్సాహం కూడా ప్రకటించారు. వాళ్ళ అత్యుత్సాహం వల్ల కూడా ఇది జరిగి ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందుగా హోంవర్క్ గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా ఎక్కువ సీట్లలో ఈసారి పోటీ చేసింది. దాదాపు 100 సీట్లలో వాళ్ళు పోటీ చేశారు. అందులో వాటికి ఎంత బలం ఉంది, వాళ్ళు ఎన్ని గెలవగలము అన్నది వాళ్ళు అంచనా వేసుకోలేకపోయారు. అలాగే ఎన్సీపీ తన బలం కన్నా కూడా ఎక్కువగా అంచనా వేసుకొని ఎక్కువ సీట్లలో పోటీ చేసింది. శివసేన కూడా అదే పరిస్థితి. దాదాపు 98 సీట్లు కాంగ్రెస్ తో సమానంగా వాళ్ళందరూ కూడా ఎక్కువ సీట్లలో అంచనాలకు మించి గెలుస్తామన్న అత్యుత్సాహంతోనే ఇష్టం వచ్చినట్టు సీట్లలో అక్కడ స్థానికంగా బలం ఉందా లేదా అన్నది కూడా చూసుకోకుండా వాళ్ళు ఈ సీట్ల పంపకం ఏదైతే ఉందో అక్కడ సరిగ్గా ఫెయిల్యూర్ అనేది వాళ్ళకి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లేకుంటే మహావికాస్ అఘాడికి ఇంత ఫెయిల్యూర్ అయితే వస్తుందని అయితే ఎవరు రాజకీయ విశ్లేషకులు ఎవరు కూడా భావించలేదు. ఇక పోల్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే బీజేపీ స్పష్టంగా 6 నెలల ముందు నుంచే ఎక్కడైతే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు దెబ్బ తగిలిందో ఆ తెల్లారి నుంచే అమిత్ షా ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యూహంతోనే ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అందులో భాగంగానే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఒక లాడ్లీ బెహనా అనే ఒక యోజన పెట్టి 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మహిళలందరికీ కూడా 1500 రూపాయలు నేరుగా ఇస్తున్నాడు అక్కడ. అది చాలా వరకు మహిళా ఓటర్లను ప్రభావితం చేసింది. నిజానికి ఇలాంటి స్కీముల వల్ల గెలుస్తారా అనేది మనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూసాం. జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఇలాంటి స్కీమ్స్ ఇచ్చారు, అయినప్పటికీ ఆయన ఓటమి పాలయ్యారు. కానీ కాంగ్రెస్ అక్కడ మహారాష్ట్రలో ఎలా గెలిచారు, ఈ స్కీమ్ వల్ల గెలిచారా అంటే ఆ స్కీమ్ వల్ల కాదని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే 1500 రూపాయలు అనేది అక్కడ సామాన్యంగా సగటున వచ్చే వ్యక్తులకు అది మామూలు విషయం అనే చెప్పవచ్చు. అది పెద్దగా ప్రభావితం చేసిందంటే అనుకోలేము. ఇక మనం స్పష్టంగా చూసినట్టయితే ఇక్కడ ఫెయిల్యూర్ అనేది మనకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అత్యుత్సాహం ఖచ్చితంగా గెలుస్తాము. గతంలో మన హర్యానా విషయంలో కూడా ఇదే చూసాము. అదే జార్ఖండ్ లో వాళ్ళు కొంచెము అక్కడ జేఎంఎం ఏదైతే ప్రాంతీయ పార్టీ ఉందో వాళ్ళు గట్టిగా సమన్వయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే గెలుస్తుందో అక్కడ మాత్రమే సీట్లు ఇచ్చి వీళ్ళు ఎక్కువ సీట్లు తీసుకొని అక్కడ చేయడం వల్ల బీజేపీని అడ్డుకట్ట వేయగలిగారు. కానీ ఆ పరిస్థితి ఇక్కడ లేకుండా పోయింది. ఏదైతే మనకి మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీ సరిగ్గా డీల్ చేయలేకపోయారు. వాళ్ళు సీట్ల పంపకం విషయంలో డీల్ చేయలేకపోవడం వల్ల కూడా అది పెద్ద మైనస్ గా ఇక్కడ మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకు చూడవలసిన ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటంటే రాజకీయాలు అనేవి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా పాతకాలంలో ఉన్నట్టు ఉండవు. ప్రతిరోజు ఒక్కరోజు కూడా అలసట లేకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఈ రోజు విజయం సాధించాం కదా రేపు రెస్ట్ తీసుకుంటాం అన్నట్టు ఉండవు రాజకీయాలు. ఇక నుంచి ప్రతిరోజు వైటల్ గా ఉండాలి. సోషల్ మీడియా పరంగా కావచ్చు, వీళ్ళు తీసుకునే ఎత్తుగడలు కావచ్చు, రాజకీయంగా ఎత్తుగడలు కావచ్చు. వాళ్ళు చూడొచ్చు, వాళ్ళు ప్రధానమంత్రి నేరుగా అక్కడ బటేంగే తో హమ్ సేఫ్ హే అనేసి ఒక ఏక్ హే తో సేఫ్ హే అంటూ ముందుకు వచ్చాడు. అక్కడ తెలుసు అక్కడ మతపరంగా అక్కడ పోలరైజేషన్ జరుగుతుందని. దానికి వీళ్ళు అడ్డుకట్టగా ఎదురుగా వీళ్ళు చెప్పలేకపోయారు, దాన్ని కరెక్ట్ గా ఎదుర్కోలేకపోయారు. ఏదైతే మత పోలరైజేషన్ ఉందో దాన్ని వీళ్ళు కరెక్ట్గా చేసుకోలేవు. ఇంకోటి పోల్ మేనేజ్మెంట్ విషయంలో వీళ్ళు కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయినట్టు మనం చూడవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పుట్టిన భూమి అక్కడ నాగ్పూర్లోనే, వాళ్ళు మహారాష్ట్రలోనే వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆర్ఎస్ఎస్ అనేది వేళ్ళూనుకుంది. వాళ్ళు అక్కడ కింది స్థాయిలో ప్రతి బూత్ లో 50 నుంచి 100 మందితో మాత్రమే మీటింగ్లు పెట్టుకునేవారు ప్రతిరోజు. అలా ఒక్కొక్క కాలనీలోకి వెళ్ళి 50 మందిని ఇలా బూత్ వైజ్ గా మీటింగ్స్ పెట్టుకొని ఇక్కడ మనకు గెలిచినట్లయితే ముస్లింలు ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తారు, రేపు పొద్దున మీ ఇళ్ళు లాక్కుంటారు, మీ ఇళ్లలోకి వస్తారు, దౌర్జన్యాలు చేస్తారు. ఈ విధంగా ప్రజల్ని, ఎందుకంటే పెద్ద బహిరంగ సభల కన్నా కూడా కింది స్థాయిలో చిన్న స్థాయిలో బూత్ లెవెల్లో మేనేజ్ చేస్తూ చిన్న మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంటే ప్రజల్లోకి నేరుగా వెళ్తుంది. అది కింది స్థాయిలో క్యాడర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పని ఇది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో నిర్మాణం లేకపోవడం కూడా పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఉండడం వల్ల అది నేరుగా వెళ్లాల్సి వాళ్ళకి ఈజీ అయ్యింది అది. కానీ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎన్జిఓలు కావచ్చు, అదేవిధంగా పలు బహుజన సంఘాలు కావచ్చు, అంబేద్కర్ సంఘాలు కావచ్చు, వీళ్ళని వాడుకోవచ్చు. వాళ్ళు పలు సెక్యులర్ శక్తులు ఉన్నాయి, వాళ్ళని వాడుకొని వీళ్ళు ఈజీగా వెళ్ళవచ్చు. కానీ
ఆ విషయంలో వాళ్ళు వెనకడుగు వేసినట్టే చెప్పవచ్చు. కర్ణాటకలో అది ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలిగారు. అక్కడ దళిత సంఘాలు కావచ్చు, బహుజన సంఘాలు కావచ్చు, అంబేద్కర్ సంఘాలు కావచ్చు, అలాగే క్రిస్టియన్ సంఘాలు కావచ్చు, ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కన్సాలిడేట్ చేయగలిగి అక్కడ కర్ణాటకలో ఎవరైతే హిందూ ఓటు బ్యాంక్ విషయంలో గట్టిగా ఓట్లు వేయించుకోవాలని బీజేపీ పడిన ఏదైతే వ్యూహానికి ప్రతి వ్యూహంగా వీళ్ళు ఈజీగా జనాల్లోకి హిందుత్వం కాకుండా ఇతర వర్గాలన్నింటినీ కూడా ఏకం చేయగలిగి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలిగారు. కనుకనే అక్కడ కర్ణాటకలో మనం విజయం సాధించినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. అదే పాయింట్ ఇక్కడ తెలంగాణలో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి మనం చూస్తున్నాం 6 నెలలు 2 సంవత్సరాల ముందు నుంచి కూడా ఆయన విగరస్ గా క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నాడు. ఎలక్షన్ ముందు వచ్చే కొద్దీ ఆయన ఈజీ క్యాంపెయిన్ ని మరింత సీరియస్ గా తీసుకొని బూత్ వైజ్ గా వెళ్తూ ఎవరికైతే డబ్బు బాగా ఉందో వాళ్ళని కూడా వాళ్ళకి టికెట్స్ ఇస్తూ ఎదుటి వ్యక్తి బలాబలాలను అంచనా వేస్తూ వాళ్ళని ఢీకొట్టే అభ్యర్థులను బరిలోకి దింపుతూ ఇలా ఒక వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని జోడించుకుంటూ రేవంత్ రెడ్డి అక్కడ సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యి ఈరోజు సీఎంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే తెలంగాణలో గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే బీజేపీ కూడా ఇక్కడ బలంగా ఉంది. త్రిముఖ పోటీలో అక్కడ గెలవడం జరిగింది. అలాంటి వ్యూహము కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో అప్లై చేయడంలో విఫలమైనట్టు చెప్పవచ్చు.